తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. నమ్మించి దెబ్బతీసిన కాంగ్రెస్ పెద్దలు. ఎమ్మెల్సీ పోలింగ్లో మల్లన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓట్లు. అశోక్ మద్దతుగా తెర వెనుక రాజకీయం. అశోక్ వెనుక ఉన్నది కాంగ్రెస్ పెద్దలేనా? గతంలో రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డిని తీవ్రంగా దూషించిన మల్లన్న కాంగ్రెస్లో ఉంటూనే నేతలపైన తీవ్రమైనటువంటి విమర్శలు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించిన మల్లన్న ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పిన పార్టీ పెద్దలు ఓడించేందుకే టికెట్ ఇచ్చారంటూ ప్రచారం. ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే పార్టీని బదనాం చేస్తారనే ఆందోళన. టికెట్ ఇచ్చి ఓడగొట్టేలా కాంగ్రెస్ పెద్దల వ్యూహం సక్సెస్ఫుల్ గా అమలు చేసినటువంటి కాంగ్రెస్ క్యాడర్. శత్రువును దెబ్బ కొట్టాలంటే శత్రువుతోనే మనం స్నేహం చేయాలి. ఇది రాజకీయం. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అదే చేస్తోంది. తీన్మార్ మల్లన్న రాజకీయ జీవితంపై ఏకంగా గురిపెట్టి తన ప్రతీకారం తీర్చుకుంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అతన్ని ఓడించడానికి అద్భుతమైనటువంటి వ్యూహరచన చేసింది. గతంలో నోటికొచ్చినట్టు తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్న పైన కోపంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ కీలక నేతలు అతన్ని ఓడించడానికి కంకణం కట్టుకొని మరీ పనిచేశారని సమాచారం. ఇప్పుడు మీకు కొన్ని వివరాలు నేను చెప్తాను మిత్రులారా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటోడు వాడి నోరు పెద్ద మూసినది. ఎందుకంటే వాడి నోట్లో వాడటానికి ఎవరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే వాడు ఉన్నవి లేనివి అన్ని ఆరోపణలు చేస్తాడు. వానికి వచ్చినటువంటి ఎటకారంతో సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అవతల వ్యక్తి ఎంత మంచోడైనా సరే వాని మీద బురద రుద్దాలనుకున్నప్పుడు, బురదేయాలనుకున్నప్పుడు వీనికి అనుకూలంగా మార్చుకొని దాన్ని ప్రజలకు నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తాడు. మార్నింగ్ న్యూస్లో గిట్లనే స్క్రీన్ ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పడమే అతని పని అన్నమాట పూర్తిగా. అయితే ఈ తీన్మార్ మల్లన్న అనేటోడు ఫస్ట్ రకరకాల పార్టీలు మారిండు. మొట్టమొదటిసారిగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో 2015లో ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి పోటీ చేసిండు 2015లో. దాని తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళి వచ్చిండు. ఇంకా చూడండి ఒకసారి ఈయన రాజకీయ చరిత్ర కూడా నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇక చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి సో చెప్తున్నా చూడండి. 2015లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే ఎమ్మెల్సీకి పోటీ చేసిండు. 2015 ఎమ్మెల్సీలో పోటీ చేసినాక అక్కడ 500-600 ఓట్లు వచ్చినాయి. పెద్దగా రాలే, ఎవడు ఏం కూడా వేయలే. వేయకపోయేసరికి చివరికి ఏమైంది, ఇదే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నాకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనరు పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి అడిగిండు. అంటే మొత్తం మీడియా మేనేజ్మెంట్, మీడియా సమన్వయకర్త పోస్ట్ ఇవ్వాలి నాకు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అడిగితే కుదరదు పోయి నీకంటే మొత్తవారు చాలా మంది ఉన్నారు అని చెప్పారు. సో దాంతో ఇక ఏం చేసిండు, ఇక్కడ నుంచి వదిలేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ కొన్ని టీవీ ఛానళ్ళలో జాయిన్ అయ్యిండు. జాయిన్ అయిపోయి ఇక కొంత ఏమంటారు మూడగట్టేటువంటి ప్రయత్నం చేసిండు. మళ్ళా ఇక అప్పుడు కొన్ని రోజులు కోదండరామ్తో కలిసి ఇక ఫేస్బుక్ లైవ్లు ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చేటోడు. ఇక ఇదే కోదండరామ్తో కలిసి సార్ నువ్వు పార్టీ పెట్టు మంచిగా ఉంటుంది, తెలంగాణలో నీకు మించినటువంటి తోపు ఓవడలేడు, ఉద్యమకారుడు అంటే నువ్వే అసలు అది ఇది అని చెప్పేసి ఏవేవో చెప్పి ఈయనతో ఆయనకు కూడా పార్టీ పెట్టాలనే గుల్లడెస ఉండే ముసలాయనకి. సో ఈ ముసలాయన అందరు కలిసి ఏం చేసారు, పార్టీ పెట్టారు అనమాట. ఈ TJS అనేటువంటి పార్టీ పెట్టారు, తెలంగాణ జనసమితి అనేటువంటి పార్టీ పెట్టారు. ఈ పార్టీలో కూడా ఈ మోతవారి కొంత కీలకంగానే ఉన్నాక కరెక్ట్గా ఏమైందో ఏమో 6 నెలల లోపలనే పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళి వచ్చి ఇక ఈయన దుకాణం ఇక క్యూ న్యూస్, ఈ కథా కార్యక్రమం ఇవన్నీగా అప్పటికే బుడదలేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్న క్రమంలో మళ్ళా ఇక ఎన్ని అడ్డమైన కేసులు, మొన్న నా మీద 50 కేసులు ఉంటే ఆ 50 కేసుల చిట్టా మొత్తం RS ప్రవీణ్ కుమార్ బయట పెట్టిండు. ఏడిది ఆడోళ్ళ ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసుడు, బెదిరించుడు, వాళ్ళ ఫోటోలు తీసుకుపోయి సోషల్ మీడియాలో పెట్టుడు, బెదిరించి పైసలు వసూలు చేసుడు, ఈయన నెంబర్లు డైరెక్ట్ దమ్మె పెట్టి చేయడం వరకు కొంతమంది ఆత్మహత్యయత్నం చేసుకోడు. ఇట్లాంటి కేసులే ఉన్నాయి, అన్ని లంగ కేసులు. ఒక్కటి కూడా ప్రజలకు అక్కడికి వచ్చే కేసు లేదు ఆయన మీద. సో ఈ కేసులతోటి ఏమైంది, 50 కేసులు అయినాయి. ఇక ఈ 50 కేసులు అయ్యి ఒక కేసులో కీలకంగా వాడు అరెస్ట్ అయ్యి జైలుకు పోయిండు. జైలుకు పోయినప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడే నేను బీజేపీ పార్టీలోకి వస్తున్నా అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో అందరితో కలిసిపోయి అమిత్ షాని కలిసి బీజేపీలోకి జాయిన్ అయిపోయిండు. వాస్తవానికి బీజేపీ అనేది ఒకవేళ తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయకుండా ఉంటే ఎప్పుడో దుకాణం అయిపోయేది. కానీ బీజేపీ ఒక జాతీయ పార్టీ, ఇంకా ఎట్లా వీడు మాట్లాడుతూ ఉన్నాడు కదా కేసీఆర్ లాంటి నాయకుని వ్యతిరేకిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన మీద గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు లంగన దొంగను ఎవడైనా కానీ ఇలా అని చెప్పేసి వాళ్ళు బీజేపీ పార్టీలు జాయిన్ చేసుకున్నారు. కానీ వీడు ఊసర వెళ్ళి కదా పార్టీలో ఉన్న రోజులు ఉన్నాడు బీజేపీలో, నేను బీజేపీలో లేను అసలు నేను పోతనే లేను అని చెప్పేసి అన్నాడు. అని మళ్ళీ ఏదో 7200 అని చెప్పేసి ఏదో కొత్త దుకాణం మొదలుపెట్టిండు. 7200 అని ఒకటి, అది ఏదో RTI ఏందా RTR
ఏదో రీకాల్ అంట, ఏదో ఆన్ రీకాల్ ఏందో వాని కథ అని తెలియదు ఇక మనకు అది. సో కాబట్టి ఇట్లా ఈ 2 కొత్త దుకాణాలు మొదలుపెట్టిండు. ఈ దుకాణాలు మొదలుపెట్టిన తర్వాత ఇక చివరికి బీజేపీ సినిమా అయిపోయింది. బీజేపీ వేదికల మీదకి పోయి కూడా ప్రచారం చేసిండు ఈ మోతేవారి. అది అయిపోయిన తర్వాత ఇక ఇట్లా లాభం లేదని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇక కాంగ్రెస్ పార్టీలో ఏదో పోస్ట్ తీసుకొని ఇక ఆ కాంగ్రెస్ పార్టీకి జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసిండు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈయన రేవంత్ రెడ్డిని డబల్-ఆర్ని ఘోరంగా వ్యతిరేకించిండు. రేవంత్ రెడ్డి ఇంత పొడుగున్నది అని చెప్పేసి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఇంకా డేంజర్ అన్న ఆయన, కేసీఆర్ కంటే డేంజర్ అన్న ఆయన ఈడు అని చెప్పేసి మాట్లాడిండు. ఒక్క రేవంత్ రెడ్డినే కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఘోరంగా ఇక ఉత్తమ్ తిట్లు నాకు తెలిసి ఎవరు తిట్టకుండా వచ్చు తీర్మార్ మల్లన్న. కేసీఆర్ చెంచా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ బినామీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మాట్లాడిండు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాజగోపాల్ రెడ్డి గురించి అయితే జోకర్ కంటే ఘోరంగా పోల్చిండు రాజగోపాల్ రెడ్డిని. ఏది మా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని జోకర్ కంటే ఘోరంగా పోల్చిండు. జోకరే బెటరు ఈయన కంటే అనే విధంగా చెప్పిండు. సో అట్లా చెప్పి ఇన్ని చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇక ఊకుంటారా మరి? ఇక ఇట్లా కాదు, వానికి ఎమ్మెల్యే టికెట్ రానివలే వీళ్ళే. ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసిండు, ఇది రానివలే. ఇక చివరికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. వీళ్ళందరూ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్సీని కూడా పూర్తి స్థాయిలో బొందబెట్టారు. నిన్నటి పోలింగ్ తోటి అది క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఎందుకంటే గిరితిట్లు తిట్టి గింతగానం మాట్లాడి ఇవాళ ట్విట్టర్కి పోయి చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. మామూలుగా కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోని లేని అందరిని తిట్టిండు. ఏమని మాట్లాడాడు? ఆయన బీసీ వాదం, బీసీ లేరు, డబిల్పూర కాడ యాకత్పూర కాడ ఇస్తారు బీసీలో కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు దొంగలు అని చెప్పేసి మాట్లాడిండు. మళ్ళీ ఇవాళ అదే కాంగ్రెస్లోకి పోయి అమ్మ సోనియమ్మ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఇంతప్పుడు దీర్ఘాలు తీసుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. జనాలు పిచ్చోళ్ళు కాదు తిన్మార్ మల్లన్న, గుర్తుపెట్టుకో. ఇవాళ నీకు అర్థమై ఉంటుంది. జనాల దగ్గర ఏ సాక్ష్యాల ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదు నిన్ను వ్యతిరేకించడానికి. నువ్వు మాట్లాడిన మాటలు చాలు. ఎన్ని ఊసర వెళ్ళి ఎన్ని రంగులు మార్చావో దానికంటే ఎక్కువ రంగులు మార్చినావు నువ్వు, ఎక్కువ మాటలు మార్చినావు. ఒక మనిషి అనేటోడు, మనిషి పుట్టుక పుట్టినోడు ఒక మాట మీద నిలబడాలి, అదే మాట మీద ఉండాలి. కానీ నువ్వు ఎన్ని మాటలు మార్చినావు? ఏ రోజుకి ఆ రోజు. ఇవాళ కొత్త వేషం అంటే కొత్త రకంగా మాట్లాడు, రేపు ఇంకొక వేషం అంటే దాని ఆ రకంగా మాట్లాడు. ఎన్ని విధాలుగా మాట్లాడాలో అన్ని విధాలుగా మాట్లాడితే జనాలు ఏం పిచ్చిగోర్లు కాదు, జనాలు ఏం ఎడ్డిగోర్లు కాదు. 100% ఎన్నడో ఒకరోజు తెలివికి వస్తారు. ఇలా పట్టభద్రులు తెలివికి వచ్చారు. నీకు ఎట్ట బుద్ధి చెప్పాలి అట్ట బుద్ధి చెప్పారు. రేపు నీ ఫలితం వచ్చినాక అర్థమవుతుంది నీకే. మళ్ళీ నువ్వు వచ్చి గిదే సిగ్గు లేకుండా మళ్ళీ గిట్లనే వార్తలు చదువుకుంటా ఉంటా అంటే నీకంటే దరిద్రుడు, నీకంటే దిక్కుమాలినోడు ఇంకెవడు ఉండడు. ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడు. ఏదైనా ప్రజల కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాల పక్షాన నిలబడు. కానీ అరే ప్రజలు ఎవరో ఒక బిడ్డ, పేద బిడ్డ నీ సాయం కోసం వస్తుంది. అరే వాళ్ళదే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వాళ్ళదే పెట్టరా భయ్, నీదెందుకు పెట్టుకుంటావు? కిందంగా నీదెందుకు పెట్టుకుంటావు? ఎవరైతే నీ కోసం సాయం కోసం నిన్ను అర్జిస్తేందుకు వచ్చిర్రో వాళ్ళే డీటెయిల్స్ పెట్టి వాళ్ళే పెట్టు. నీ తీన్మార్ మల్లన్న సొసైటీ అని పెట్టేసి ఆ వచ్చిన డబ్బులకి వెళ్ళి నువ్వు వాడుకొని అంతా ఎవరైనా దాతలు దయదలిచిన వాళ్ళు 1 లక్షలు 2 లక్షలు వేస్తే దాంట్లోకి వెళ్ళి 50,000 60,000 వాళ్ళకి ఇచ్చి మిగతాయన్నీ నువ్వెందుకు మింగుతా ఉన్నావు? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆ సొసైటీ ఈ తీన్మార్ మల్లన్న సొసైటీ అని పెట్టిండు కదా, ఈ సొసైటీ పెట్టిన డేట్ కా నుంచి ఇప్పటిదాకా బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూపించమని చెప్పు. బ్యాంక్ స్టేట్మెంట్ తీసి చూపించి ఎంత పడ్డాయి, ఎన్ని నువ్వు వాడినవు, ఇవి చూపించాలి. కోట్ల రూపాయలు దొబ్బుతున్నాడు. నేను చెప్తా ఉన్నా కదా, దాదాపు ఇంచుమించు 500 కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించాడు తీన్మార్ మల్లన్న అనేది బయట వినిపిస్తున్నటువంటి టాక్. 100% అదే వాస్తవం లెక్కనే కనపడతా ఉంది. ఎందుకంటే ఇన్ని ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి. అంగిలాగు సిద్ధాంతం అని అమ్మ షాయపశలు ఏరి, మాకు 2 రూపాయలు ఏరి, 3 రూపాయలు ఏరి, నేను బిచ్చగాన్ని అడుకొని తింటున్నా చెప్పి చెప్తే జనం అంతా పాపం వీడేదో మాట్లాడుతూ ఉన్నాడు కదా, మా గొంతాయి మాట్లాడుతూ ఉన్నాడు కదా అని వాళ్ళు ఎమోషనల్గా వేసిరు నీకు. మరి ఆ పైసలన్నీ ఎక్కడ పోయినాయి చెప్పాలి కదా. నీకు వేసిన రూపాయి వేసినటువంటి వాళ్ళు మిత్తితో సహా చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పుడు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలి? నువ్వు ఇప్పుడే కాదురా బాయ్, ఎప్పుడు పోటీ చేసినా, ఏ ప్రజా జీవితంలో ఎప్పుడు పోటీ చేసినా కానీ ఇదే విధంగా ఉంటుంది నీకు వ్యతిరేకత, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రజలు ఎంత గోస పడుతున్నారంటే ఆ గోసకు ఈ దరిద్రానికి కారణం దరిద్రుడా నువ్వే. ఉన్నది లేనిది నూరిపోసి ప్రజల లోపల ఒక విషాన్ని కలిగిపించి ఒక విషము వాళ్ళ లోపల నింపి ఇవాళ ఏమంటాడు, రైతు బంధు దేనికి ఇస్తున్నాడు కేసీఆర్? కరెక్ట్ దసరా ముంగలు ఇస్తాడు, దసరాకు మందు తాగమని ఇస్తాడు అని చెప్తివి.
ఇవాళ రైతు బంధు రాకపోతే ఆ రైతులు ఎంత గోసపడతా ఉన్నారో ఆ రైతులకు తెలుసు. నీకేం తెలుస్తుందిరా? నువ్వు 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 నీ పదవి కోసము మంచిదాన్ని చెడ్డగా, చెడ్డదాన్ని మంచిగా చెప్పినటువంటి దుర్మార్గుడివి నువ్వు. నీకు నీకు నీ రాజకీయ కాంక్ష కోసం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఇలా గోసపడతా ఉన్నారు. కరెంటు విషయంలో ఎంత గోసపడతా ఉన్నారు. తాగుతందుకు నీళ్ళు దొరుకుతలేవు పల్లెలల్లా. తాగుతందుకు నీళ్ళు ఇవ్వలేని చేతగాని దద్దమ్మ సర్కారు నీ సర్కారు, కాంగ్రెస్ సర్కారు. ఇంత గోసపడతా ఉంటే అసలు ఏమీ గోసలేదన్నట్టుగా నీకు ఇలా పదవులు కావాల్సి వచ్చింది. అది మోతవారి పదవులు కావాల్సి వచ్చింది. అది నీకు పదవులు కాదు బిడ్డ. నువ్వు చెప్పినావు కదా ఇట్లా పంగలు పట్టి ఇట్లా పెట్టి సింపి అక్కడోటి ఇక్కడోటి వేస్తా వెంకటరెడ్డి అన్నావు కదా. ఇట్లా సింపుడు కాదు, నిన్ను అడ్డంగా అది చేస్తారు. గుర్తుపెట్టుకో. తెలంగాణ ప్రజలు అంత ఆషామాషి వ్యక్తులు గారు, అంత ఉట్టిగా నువ్వు ఏం చెప్తే అది నమ్మేటువంటి అమాయకులు గారు. ఎన్నడో ఒకరు తిరగబడతారు. ఎందుకంటే 60 ఏళ్ళు ఈ పోరాటం, ఈ గడ్డ మొత్తం పోరాటమేనా నాయన. నైజాం మీద నుంచి మొదలు పెడితే మొత్తం మనది ఎంత పోరాటమే. మనకు పోరాటం కొత్త కాదు, మనకు ఈ కొట్లాట కొత్త కాదు, మనం ప్రశ్నించడం మనకు కొత్త కానే కాదు. నువ్వు దానికి మొదలోనివి కాదు, లాస్ట్లోనివి కాదు, నువ్వు ఏ ఈక కానీ కాదు, తోక కానీ కాదు, నువ్వు పెద్ద మ్యాటరే కాదు అసలు. నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు 100 మంది 1000 మంది పుడతా ఉంటారు ఈ గడ్డ మీద, పోతూ ఉంటారు. ఈ గడ్డ చైతన్యాన్ని నువ్వు అవమానపరిచి ఇంకా ఏం లేదు, అంతా అయిపోయింది, కాంగ్రెస్ సూపర్గా అద్భుతంగా పాలిస్తూ ఉంది, ఏం లేదు, ఆడాడ చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి నువ్వేదో సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇలా ఏదో కొత్త బ్రాండ్లు తెచ్చిరంట, మరి ఆ బ్రాండ్ల గురించి మాట్లాడరాదు నోరు తెరిచి. ఆ మందు కొత్త లిక్కర్ తెచ్చిరంట, ఊరు పేరు లేనివి. ఆ మధ్యప్రదేశ్లో 24 మందిని పొట్టన పెట్టుకుంది ఆ బ్రాండు, కల్తీ మద్యం అమ్మి. దాని గురించి మాట్లాడరాదు, అది మాట్లాడడు, అయిపోయి దాని గురించి మాట్లాడే దిక్కే లేదు. ఇలాంటి పోతేవారు రేపు నిరుద్యోగుల పక్షాన మాట్లాడతాడు ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే. సో కాబట్టి ఇట్లా ఈ తీన్మార్ మల్లన్న సొసైటీకి ఎంత డబ్బులు వచ్చినాయి అవన్నీ తీసి బయట పెడితే వాస్తవాలు తెలుస్తుంది. చెప్తున్నా కదా, 500 కోట్లు సంపాదించిన అక్రమాస్తులు. రేపు ప్రభుత్వం మారినాక నేను అప్పీల్ చేస్తా ఉన్నా, 100% మారుతుంది. ఎందుకుంటే ఉండదు ఇది 5 ఏళ్ళ తర్వాతనైనా మారుతుంది. మారిన తర్వాత ఫస్ట్ విచారణ చేయాల్సింది, ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మల్యాన్కా నుంచే. మల్యాన్కా నుంచి, రగ్గాన్కా నుంచి, తర్వాత ఈ హిల్స్ రెడ్డి, ఇవన్నీ లిస్టులు రెడీ చేసి పెట్టుకోరు 100%. ఎందుకంటే దుర్మార్గులు వీళ్ళు. కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఎంత దోసుకున్నాడో ఏమో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఈ 6 నెలల్లో గట్టిగా దోసుకున్నారు. మామూలు దోసుకోవాలి, దందాలు, సెటిల్మెంట్లు, సంచులు నింపుకొచ్చుకోడు పోయి. ఎడ ఉందిరా నాయన, ఏ రంగం పడిపోలే, మొత్తం అన్ని రంగాలు సత్యనాశ అయిపోయినాయి. ఒక్కటి కూడా ఇది మంచిగా ఉందమ్మా అన్నట్టు లేదు. అన్ని సర్వనాశనం అయిపోయినాయి. మొత్తము ఏడ చూసినా అగాధమే ఉన్నది, అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఇట్లా ఈ విధంగా ఇంక మరిగా ఇన్ని కథలు పడ్డాక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిట్టే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిట్టే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టే, జానారెడ్డిని తిట్టే, అందరు తిట్టే. ఇక రేవంత్ రెడ్డిది అయితే నీది ఇంత పొడుగుందా అన్న అని చెప్పి ఇట్లా అందరు తిట్టే. ఇక అందరు తిట్టాక ఊకుంటారా. చివరికి ఇలా కులపోలైనటువంటి మన ఎవరు కొండా సురేఖ కూడా ఈయనకు సపోర్ట్ చేయలే. వరంగల్లో కొండా సురేఖ కూడా సపోర్ట్ చేయలే. ఎవ్వరు సపోర్ట్ చేయలే. ఎందుకు సపోర్ట్ చేయలే అంటే వీని దుర్మార్గం తెలుసు కదా. పాముని ఎంత మంచిదైనా పాముకు పాలు పోసి పక్కన పెంచుకుంటారా? పెంచుకోరు. పక్కన బెల్లం పెట్టుకొని కూర్చుంటారా? ఎప్పటికైనా డేంజరే అది. తీన్మార్ మల్లన్న అనేటోడు సమాజానికి డేంజర్, కాంగ్రెస్ పార్టీకే కాదు సమాజానికే చాలా డేంజర్. చీడ పురుగువాడు. నేను ఇలా మొన్న మాట్లాడుతూ ఉంటాడు, ఎంత డ్రామా అన్నా. 2 లక్షల ఉద్యోగం వదిలిపెట్టి నేను 10,000 కూడా రాని యూట్యూబ్ కోసం, యూట్యూబ్లో పనిచేసిన అని. 10,000 రాని యూట్యూబ్లో పనిచేసి నువ్వు ఏం సంపాదించినావో తెలియదా? ఎన్ని సెటిల్మెంట్ చేసినావో తెలియదా? ఎన్ని దందాలు చేసినావో తెలియదా? నయీం చనిపోతే నువ్వు ఇంకొక నయీం లెక్క అవతారం ఎత్తి భువనగిరి ప్రాంతంలో ఎన్ని సెటిల్మెంట్లు, ఎన్ని దందాలు, నీ చేతిలో మోసపోయిన వాళ్ళు నా దగ్గర కింతమంది వచ్చారు. నేను కొన్ని పట్టుకున్నా, కొన్ని పట్టుకోలే, నాకెందుకు ఈ పంట వ్యవహారం అని. సో కాబట్టి గుర్తుపెట్టుకో తీన్మార్ మల్లన్న, ఇప్పటికైనా ఒక మనిషి లెక్క బతకడం నేర్చుకో, ఒక మాట మీద ఉండడం నేర్చుకో. నీ మీద నాకేం పర్సనల్గా గ్రడ్జ్ లేదు. నువ్వు ఒకడు కదా, నేను పాలోడి కాదు, పగోని కాదు, పొలం పక్కలోడం కాదు, ఇంటి పక్కలోడం కాదు. సమాజాన్ని నువ్వు తప్పుదో పట్టిస్తున్నావు, నేను వ్యతిరేకించడం అంతే. సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నావు. ఎంతోమంది నిరుద్యోగుల పొట్టగొట్టినటువంటి వ్యక్తివి నువ్వు. ఇదే 46 జీవో వాళ్ళు నీ దగ్గరకు వస్తే ఆడెవడు నీ పక్కన కూర్చున్న తందాన బ్యాచ్ గాడు, బోకర్ గాడు, వాడు ఏం మాట్లాడతాడు? కొడకల్లారా అంటాడా? ఇంత ధైర్యం రా మీకు? ఏడుకలు వచ్చింది ధైర్యం మీకు? బల్పా లేకపోతే అల్పమా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు సమాజంలో మీరు ఏది మాట్లాడి నడుస్తుంది, మీరేం చేసి నడుస్తుంది అనుకుంటున్నారా? అంటారు కదా, పొట్టి ఉంది పొడుగోడు కొడితే పొడుగోడు ఎత్తి పోషమ్మ కొడుతుంది అని. మిమ్మల్ని కొడతానికి పోషమ్మ రావాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని తొక్కి నారదీసి పాతాలను దొక్కుతారు. తమాషాలు చేయకుండా నిజంగా వాస్తవాలు ఏంటో తెలుసుకొని ఆ వాస్తవాల ప్రకారం కొంచెమన్నా ఇప్పటికైనా మెదులుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీకే ఊడిగం చేయి, ఆ పక్షాన్ని కొట్లాడు. ఇంక నువ్వు చేయడానికి కూడా ఏం లేదు. నీకు సిద్ధపాటు అమ్ముకోవడం నీ బతికిగా.
అయిపోయింది నీ కథ. నీకు నీకు జాకీలు పెట్టి రేపినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ సోకాల్డ్ సన్నాసులకు సిగ్గు లేదు కానీ అయిపోయింది. నీ పని కూడా అయిపోయింది, ఓడిచిపోయింది, ముచ్చటే ఓడిచిపోయింది.